కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఎక్కడ? గదేనా? మొత్తం గోడ కట్టుంది, ఏం కనబడదుగా. పంపించారులా లోపలికి? వస్తూనే ఉంటాడు కదా ఇడికి రెగ్యులర్. చూస్తారా మీరు? అట్లా పోతుంటే వస్తుంటే చూస్తారా ఎప్పుడప్పుడు? అదేనా? అయితే మంచిగా ఉంది ఊరు కూడా. ఎర్రవాళ్ళు మీది ఎర్రవాళ్ళేనా? ఇదా? ఇదేనా? మనిషి కూడా నడవరాకపోతుండేనా? ఇది డాంబర్ రోడ్ కూడా పోయలే అప్పుడు కదా? అప్పుడు ఆయన అధికారంలో రాకముందు ఇక మంచిగా డెవలప్ చేసి చెట్లు పెట్టిన సైడ్కి మంచిగా ఉంది ఊరు. మొత్తం చెట్లే. దత్తత తీసుకోండి. పోలే ఆడ బోర్డు చూసి ఎక్కడ అనుకుంటూ వస్తున్నా. సరే సరే ఓకే. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా. సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు. పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ. 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు. కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండ మించి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ. రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ. మిషన్ కోకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు. తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు. అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్. సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. మన దేశంలో కొన్ని మనకు ఎక్కడ ఏ దేశానికి లేని జబ్బులు అలవాట్లు కొన్ని ఆలోచనలు మనకు ఉన్నాయి. అది మనకు వారసత్వంలో వచ్చినటువంటి మాట. మనం ఎవరైనా చేసిన తప్పు కాదు. ఎందుకంటే కొన్ని స్పెసిమన్స్ రాజకీయ నాయకుడు అంటే ఇట్లుండాలి, ఎమ్మెల్యే అంటే ఇట్లే ఉండాలి, మంత్రి అంటే ఇట్లుండాలి, ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలి అని కొన్ని తయారు చేసి పెట్టారు. అందులో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, చాలా తప్పులున్నాయి. గౌరవంగా ఉండటం డిగ్నిఫైడ్గా ఉండటం మంచిదే, కానీ అతికిపోవడం మంచిది కాదు. మేము నేర్చుకునే అక్కర లేదు అనే అభిప్రాయం కూడా మంచిది కాదు. ఎవ్వరు కూడా నిష్ణాతులు ఉండరు ఈ ప్రపంచంలో. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం తుది శ్వాస విడిచే వరకు కూడా నేర్చుకోవాల్సింది చాలా మిగిలి ఉంటుంది. మనకు తెలిసింది ఇంత అయితే మనకు తెలియంది ఇంత ఉంటుంది. ఎవరు కూడా అన్ని శాస్త్రాలు చదవరు, అన్ని తెలియవు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మానవ జీవితం యొక్క స్పానే చాలా చిన్నది. కానీ ప్రపంచంలో అందుబాటులో ఉండే పరిజ్ఞానం ఏమో చాలా పెద్ద భాండాగారం.
అందులో నుంచి మనం పరిగ్రహించేది కొంత మాత్రమే ఉంటుంది తప్ప అంతా ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు చదువుకోవటం, ఎప్పటికప్పుడు నేర్చుకోవటం చాలా ఉత్తమమైన పని. కొంతమంది తెలియక మేము చిన్నపిల్లల మావా, మేము మంత్రులను ఎమ్మెల్యేలను కూర్చున్నబెట్టి స్టూడెంట్స్లా క్లాస్ చెప్తారావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రెండో విషయం ఏంటంటే ఇంకో పక్క ఒకసారి మంత్రి పదవో, ముఖ్యమంత్రి పదవో, ఎమ్మెల్యే పదవో చేస్తే ఇంకేం పని చేయకూడదని అభిప్రాయంతో ఉంటారు. కానీ చాలా దేశాలలో దేశానికి ప్రెసిడెంట్స్గా పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళు ఆ పదవి వదిలేసిన తర్వాత కాలేజీ ప్రొఫెసర్స్గా